ద బిగ్గెస్ట్ ప్రమోషన్ ఏంటి అంటే ఏంటున్నాను హవాయ్ హవాయ్ ట్రిప్. ఫ్యూచర్లో హోప్ఫుల్లీ ఇలాంటి ఇల్లు ఒకటి కట్టుకుంటామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను గైస్. తదాస్తు దేవతలు, తదాస్తు అంటే బాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఇలా పెట్టాలా? ఓకే. సో ఇప్పుడు మేము హయత్కి వచ్చాం గైస్. హయత్ వాళ్ళు మాకు ప్రమోషన్ ఇచ్చారు. ఏం ప్రమోషన్ అంటే లైక్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర F1 రేసింగ్ జరుగుతుంది. ఆ F1 రేసింగ్ దగ్గర ఇలా కపుల్స్ ఉన్న వాళ్ళకి ఇలాగ ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ టేస్టింగ్ వైనరీ, ఇంకోటి హార్బర్ క్రూజ్ ఏదో ఫ్రీగా ఇస్తున్నారంట. సో అందుకని చెప్పి ఇప్పుడు మాకు కూడా వాళ్ళు ఇస్తామని చెప్తే మేము వచ్చాము గైస్. ఇంకా నిన్న నైట్ వచ్చాము. నిన్న నైట్ మేము ఆల్రెడీ రూమ్లో స్టే చేసేసాము అండ్ రూమ్ చెక్అవుట్ కూడా చేసేసాము. యా అండ్ ఇప్పుడు మేము చెక్అవుట్ చేసేసిన తర్వాత ఫస్ట్ మేము ఇక్కడ తినడానికి వెళ్తున్నాము. తినడానికి వెళ్ళిన తర్వాత దాని తర్వాత వైన్ టేస్టింగ్ ఒకటి, ఇంకా హార్బర్ క్రూజ్, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు మాకు ఫ్రీగా చేయిస్తా అని చెప్పారు. దీని తర్వాత ద బిగ్గెస్ట్ ప్రమోషన్ ఏంటి అంటే ఏంటున్నాను హవాయ్ ట్రిప్. హవాయ్ ట్రిప్ అది హవాయ్ ఆర్ కాబో యాక్చువల్లీ చాలా ఇచ్చారు గైస్ మాకు. లైక్ వేగస్ ట్రిప్, ఇంకోటి ఏంటిది చెప్పు, వేగస్, ఇంకోటి ఏవో ఇచ్చారు గైస్ 4-5 ఆప్షన్స్. కానీ అవన్నీ మేము వెళ్ళాము. ఇంకా బహామాస్ ట్రిప్ ఇవన్నీ. సో వెళ్ళాము కాబట్టి అవన్నీ వద్దనుకొని హవాయ్ ట్రిప్ ఒక్కటే మేము చూస్ చేసుకున్నాము. హవాయ్ ఆర్ కాబో అంటే మెక్సికో. సో చూద్దాం. సో వాళ్ళు ఇస్తారో లేదో మనం చూద్దాం. అండ్ యా, లెట్స్ గో టు ఫుడ్ నౌ. ఇప్పుడు ఫుడ్ తిందాం. ఆకలేస్తుంది, నైట్ నుంచి ఏం తినలేదు. సో చలో ఫుడ్కి వెళ్దాం దా. సో ఫస్ట్ ఫుడ్కి వెళ్దాం గాయస్. నవ్వుతున్నాడు గైస్. కాదా, ఫోటోలు తినాలి డైరెక్ట్ మంచిగా తీస్తాను. ఫొటోస్ మంచి ఎస్థెటిక్గా ఉంటాయి. ఎట్లా గట్ల గైస్. వెయిటర్లా ఉన్నాడు గైస్. నన్ను బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంటే అట్లనే ఇది బ్లూ. అదే ఒకవేళ బ్లాక్ వేసుకుంటే అలా ఉంటాం అంటే ఎక్కడ డ్రాప్ చేయాలి ఇది? సో ఇప్పుడు మేము సేల్స్ గ్యాలరీకి వెళ్తున్నాము. సేల్స్ గ్యాలరీ ఏంటంటే ఇప్పుడు మాకు ఈ రిసార్ట్ అంతా టూర్ చూపిస్తా అని చెప్పారు వాళ్ళు. రిసార్ట్ మొత్తం ఒక వ్యూ, ఒక టూర్ చూపిస్తా అని చెప్పారు. సో దానికోసం ఇప్పుడు మేము సేల్స్ గ్యాలరీకి పోతున్నాం గైస్. ఇక్కడ చాలా టాప్ గోల్ఫ్స్ ఉన్నాయి. టాప్ గోల్ఫ్ ఇదే కాదా? గోల్ఫ్ కోర్ట్, సారీ గోల్ఫ్ కోర్ట్ గైస్. చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కొండలు చూడండి. ఆ రాళ్ళు చూసావా ఇట్లున్నాయో? ఏ ఒక్కటి పడినా చేస్తాం గైస్. ఇట్ సైడ్ సేల్స్ గ్యాలరీ కొండల మీద కట్టారు గైస్, కొండల మీద. కానీ బాగుంది, రిసార్ట్ బాగుంది. కానీ రూమ్సే నాకు ఎందుకో నచ్చలా. ఏదో మోటల్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆ రూమ్స్లో ఉంటే. గైస్, దిస్ ఈజ్ సేల్స్ గ్యాలరీ. సో ఇక్కడ మనకి టూర్ ఇస్తారు, టూర్ స్కెడ్యూల్ చేస్తారు, ఏ టైంకి ఏంటి అని రిసార్ట్లో ఉన్న టూర్ని స్కెడ్యూల్ చేస్తారు.
వాళ్ళు ఇదంతా దీని గురించి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్లీ దే విల్ టేక్ అస్ టు ద టూర్ అనమాట. సో ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ అవుతుంది ఏం చెప్పారంటే ఆ పీపీటీలో ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ అవుతుంది, హోటల్స్కి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్లో ఎక్కడెక్కడ ఈ హోటల్ ఉంది, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని డేస్ ఉంటే ఎంత కాస్ట్ అవుతుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ద నవ్వింది గైస్, మర్చిపోయాను. సో అంతే, అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు టూర్కి, రిసార్ట్ టూర్కి చూపించుకోవడానికి తీసుకొని వెళ్తున్నాను. అందులోకి నేను ఏం చేశానంటే తిన్నాను ఫుల్గా, తాగా కాఫీ, ఈ 2 ప్రోటీన్ బార్స్ తీసుకొచ్చా. చాలా వైస్ ఇంకా టూర్ చూద్దాం. బాగుంది కదా ఈ లొకేషన్, స్విమ్మింగ్ పూల్. అలాగే ఇందాక కింద నుంచి చూపించా కదా, ఇది టాప్ వ్యూ. ఇది ఫ్యామిలీతో వస్తే అలా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్, పీస్ఫుల్ ప్లేస్ ఇదంతా. ఫ్యూచర్లో హోప్ఫుల్లీ ఇలాంటి ఇల్లు ఒకటి కట్టుకుంటామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను గైస్. తదాస్తు దేవతలు, తదాస్తు అంటే బాగుండు. ఇంత మంచి పెద్ద విలా రిసార్ట్. అది చూడు, తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టాడు. స్విమ్మింగ్ వస్తూ కడతారు. Please, hey, what a great spot to take some footage. Please, by all means. Yeah, sure. చూపించా ఆయన ఉన్నాడు వీడియోలో. Yeah. Yeah, get that 4K footage in. You mind if I sit in the front? Not at all. Please, Okay. please come on up, my friend. Yeah. Please come on up. Come on up. I don't want you to sit alone in the Oh, front. That's hey, I fine. appreciate that. Most people just choose us in the back. You're a really cool guy. I appreciate you coming here today. You guys like to play sports or anything? Yeah, I mean, not like that. They just hop on the street and like in the neighborhood. Yeah, it's like people just, on the streets, like. Yeah, I've through that many of times. Yeah, pickleball is fun. I play too. So this is the 1 bedroom? This is the studio actually. Oh, okay. So the studio takes the lowest amount of points. Mhm. So the more rooms, the more bedrooms, the more points it takes. Got it. Got it. Yeah. మేము ఇంటికి వచ్చేసాము ఇప్పుడు. సో ఐమ్ టైర్డ్. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, 7 అయింది టైం. సో ఇప్పుడు నేను టైర్డ్ అయిపోయా. ఆఫ్టర్ వాళ్ళు 2 గంటలు క్లాస్ తీసుకున్నారు గైస్, అదేదో సైన్ అప్ చేయడానికి. ఏమాత్రం ఆ డీల్ సైన్ అప్ అయ్యాడు గైస్. ఏమాత్రం నన్ను వెకేషన్ల మీద వెకేషన్లో తిప్పుతాడో చూద్దాం. సైన్ అప్ అయ్యాడు హయత్కి. చిన్న చితక పనికి రావు ఆయనకి. ఆయన హయత్లో సైన్ ఇన్ అయ్యాడే. దా తీసుకుంటారా పేపర్లు, 100 పేపర్లు ఇచ్చారు, ఎగ్జామ్ పేపర్లు ఇచ్చినట్టు. వాటికి ఎగ్జామ్లోనే ఏడిస్తావా మనం, ఏడేడికి కావాలి. సో గైస్ ఇది చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా హయత్ వెకేషన్ క్లబ్. సో హయత్ వెకేషన్ క్లబ్ ఉంది కదా. సో ఇక్కడ వీడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి 360,000 పాయింట్స్ ఇస్తాడు. సో ఒక్కొక్క పాయింట్ ప్రైజ్ వచ్చేసి, ఒక్కొక్క పాయింట్ వాల్యూ ప్రైజ్ వచ్చేసి 22 cents. సో ఎవ్రీ ఇయర్ ప్రమోషన్ ఉంటుంది. ఈ అంతా కలిపి ఎంత అంటే 80,000 వర్త్. ఇదంతా 80,000 వర్త్. ఇదంతా వచ్చేసి 5 to 6 weeks వర్త్ వెకేషన్ అనమాట. ఇదంతా వాళ్ళు ఇస్తారు వెకేషన్కి. సో తర్వాత ఇక్కడ మేము నెగోషియేట్ చేయగా
మాకు ఇక్కడ 90,000కి తీసుకొచ్చాడు. ఎక్కడ 360,000 పాయింట్స్ నుంచి 90,000 పాయింట్స్కి తీసుకొని వచ్చాడు. ఎక్కడ ఇది ఇన్స్టాల్మెంట్, ఇక్కడ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో మేము మంత్లీ $206 పే చేయాలి. ఇక్కడ ఎంత 360 80,000లో మనం ఇక్కడ 1356 మనం కట్టలేం కాబట్టి, సో మనకి ఇక్కడ వాడు మంత్లీ ఇన్స్టాల్మెంట్ $206కి ఇచ్చాడు. సో నెగోషియేట్ చేయగా. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం వరల్డ్ వైడ్లో హయత్ ఉన్నా సరే హయత్లో మనం స్టే చేయొచ్చు. దీని వర్త్ ఏంటో తెలుసా, మనకి వెకేషన్ లైక్ 2 to 3 weeks ఆఫ్ ఫ్రీ స్టే వస్తుంది అనమాట. సో ఇలా మంత్లీ మనం ఇన్స్టాల్మెంట్ కట్టుకొని మనం దేనికైతే ఎన్రోల్ అయ్యామో దానికి చేసుకోవచ్చు. అండ్ ఇది 2 to 3 weeks ఆఫ్ వెకేషన్ వర్త్ ఇది. దానికి మనం మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ దీనికి మనకి మనం దీనికన్నా ఎక్కువ వెళ్ళాలన్నా కానీ మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లైక్ ఇంకో దానికి 120,000 పాయింట్స్ ఇచ్చాడు, ఇంకో దానికి 307 మంత్లీ ఇన్స్టాల్మెంట్ లైక్ 24,000 240,000 పాయింట్స్, ఇలాగా 520 మంత్లీ ఇన్స్టాల్మెంట్. మన రేంజ్ తగ్గట్టు మనం చేసుకోవచ్చు. బట్ మేము ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పి మేము బేసిక్ దానికి వెళ్ళాము. సో ఎలా ఉంటుంది అని చెప్పి అందుకని ఇది ఎన్రోల్ అయ్యాం గైస్ హయత్ది. అండ్ దీంతో పాటు మాకు హవాయ్ ట్రిప్ ఇచ్చాడు. హవాయ్ ఆర్ కాబో అంటే మెక్సికో. సో ఈ రెండిట్లో మేము ఎక్కడైనా వెళ్ళొచ్చు. 2 nights స్టే ఇది. సో ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే చూసుకుంటారు అండ్ స్టే కూడా వాళ్ళే చూసుకుంటారు 2 nightsకి. అండ్ ఇదంతా యాక్చువల్లీ గైస్ నేను ఇందాక చెప్పినట్టు పొద్దున్న వీడియోలో చెప్పా కదా నేను, శాండియాగో క్రూజ్ అండ్ వైన్ టేస్టింగ్ అని చెప్పి. యాక్చువల్లీ అవి మాకు డేట్స్ ఇచ్చారు, ఆ ఎక్స్పైర్ అయ్యే లోపల వెళ్ళొచ్చు అని చెప్పి. యాక్చువల్లీ మేము వైన్ టేస్టింగ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అది ఏమైందంటే క్లోజ్ చేశారు 5 కల్లా. సో 5 కల్లా వీళ్ళు మా బుర్ర తింటమే అక్కడ వరకు బుర్ర తిన్నారు. సో దాని తర్వాత 5 వరకే ఓపెన్ ఉంది వైన్ టేస్ట్రీ. సో అందుకని చెప్పి మేము బ్యాక్ అయిపోయాము. సో అది మాకు సర్టన్ టైం ఇచ్చారు ఆ ఎక్స్పైరీ డేట్. సో అప్పుడు లోపల మనం యూస్ చేసుకోవచ్చు ఆ కూపన్స్. శాండియాగో హార్బర్ క్రూజ్ ఒకటి అండ్ ఇది ఏదంటే ఇది వైన్ టేస్ట్రీ థింగ్, ఈ రెండు. దాంతోపాటు సో ఇప్పుడు వీటన్నిటితో కలిపి ఇప్పుడు ఎక్స్ట్రా విఐపిగా ఏమి ఇచ్చారంటే మాకు 4 days 3 nightsకి మాకు ఇక్కడ ఏంటంటే ఫ్రీ విఐపి లాగా. ఇంకా ఏంటంటే ఇక్కడ డేట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ డేట్స్ అవైలబుల్ ఉన్నాయో వాళ్ళు రాశారు. సో ఆ డేట్స్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేమేం సెలెక్ట్ చేసుకున్నామంటే జూలైలో సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టూర్స్ అండ్ టేస్టింగ్ ఎట్ 3 wineries. ఇప్పుడు వెళ్ళాం కదా అదే ప్లేస్లో స్టే ఇస్తారు. అండ్ ఆ చుట్టుపక్కల 3 wineries ఉన్నాయంట. 3 wineries మాకు 3 దగ్గర మేము టేస్ట్ చేయొచ్చు. అండ్ ప్లస్ లంచ్ ఎట్ వైనరీ దగ్గరే లంచ్ కూడా ఉంటుంది. సో లంచ్ ఎట్ వైనరీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ట్రాన్స్పోర్టేషన్, అక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. సో ఇది మాకు విఐపి లాగా ఇచ్చారు, వర్త్ ఇది. సో గైస్ ఇప్పుడు ఇవంతా వర్త్ ఇట్టా కాదా, మేము ఇప్పుడు సైన్ అప్ అయ్యాం కదా. సో మీకు కూడా ఇది యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మేము ట్రై చేస్తాము, అది వర్త్ ఇట్టా కాదా అని నేను ఫర్దర్గా మేము వెళ్ళే కొన్ని మేము నీకు చెప్తా ఉన్న తర్వాత అప్పుడు మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎందుకంటే బికాజ్ ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది హయత్ వాళ్ళ దగ్గర. సో మీరు ఎన్రోల్ అవ్వచ్చు వాళ్ళతో. అండ్ ఐల్ కీప్ యూ గైస్ అప్డేటెడ్. అంతే గైస్. సో గైస్ ఈ రోజుకి నేను టైర్డ్ అయిపోయాను, ఈ పూటకి హ్యావ్ టు కుక్. చాలా పనులు ఉన్నాయి గైస్, నేను వెళ్ళాలి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇలా బాగా వెకేషన్కి వెళ్ళి లైక్ ఇంకా వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తారో వాళ్ళకి ఇది ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. బాగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి, అడ్వెంచర్ చేసే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఇంకా దీంట్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా లేకపోతే ఇది అన్నీ మంచిగా ఉంటే నేను ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో అప్పటి వరకు మీరందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఎవరికి షేర్ చేయాలంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి. షేర్ చేసి గైస్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు గైస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నా కోసం, నా జాలి మొహం చూసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే, అండ్ యా, that's it for today. Hope you guys like it. Mwah.
బాయ్. గుడ్ నైట్. నైట్ చూసే వాళ్ళకి గుడ్ నైట్. పొద్దున చూసే వాళ్ళకి ఈ వ్లాగ్ గుడ్ మార్నింగ్. ఓకే. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. వీకెండ్ చూసే వాళ్ళకి. ఎవరు ఎప్పుడు చూస్తే వాళ్ళకి చెప్పా గైస్. ఇంకా మీ ఇష్టం. ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళకి. బాయ్.